డైవిన్సీ రిజాల్వ్ ఓపెన్ చేయగానే మీకు ఇలా వస్తుంది స్టార్టింగ్ ఇలా రాగానే మీరు దీన్ని డేటాబేస్ అంటారండి. దీని గురించి నేను తర్వాత చెప్తాను. ఇది ఎలా క్రియేట్ చేసుకోవాలంటో దాని గురించి కూడా చెప్తాను. ముందులా ఇంటర్ఫేస్ చూద్దాం. ముందు ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. మీరు కొత్తగా ప్రాజెక్ట్ చేయాలనుకుంటే న్యూ ప్రాజెక్ట్ కి ఇది క్లిక్ చేయండి. న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేసి ప్రాజెక్ట్ నేమ్ అడుగుతుంది. మీ ఇష్టం వచ్చిన నేమ్ మీరు ఇచ్చుకోండి. మీ ప్రాజెక్ట్ ఏ నేమ్ ఇవ్వాలనుకుంటున్నారు, అది ఏ నేమ్ అయితే ఇవ్వాలనుకుంటున్నారు మీరు ఆ ప్రాజెక్ట్ ఆ నేమ్ ఇచ్చుకోండి. క్రియేట్ కొట్టండి. డైరెక్ట్ గా పేజ్ ఓపెన్ అవుద్ది. ఇలా కట్ పేజీకి వస్తుందండి. కట్ పేజీకి వచ్చిన తర్వాత ఇట్లా ట్యాబ్స్ అంటారండి. ట్యాబ్స్ లేదా పేజెస్ అంటారు. ఇది వచ్చి మీడియా ట్యాబ్, ఇది ఫోటో ట్యాబ్, ఇది కట్ ట్యాబ్, ఇది ఎడిట్ ట్యాబ్, ఇది ఫ్యూజన్ ట్యాబ్, ఇది కలర్ ట్యాబ్, ఇది ఫార్లైట్ అంటే ఆడియో గురించి, ఇది డెలివరీ ట్యాబ్ అండి. మీరు ముందర మీడియా ట్యాబ్ కి వచ్చినట్లయితే ఇక్కడ బిన్స్ కనపడుతున్నాయి కదండి, ఇది మాస్టర్ బిన్స్ అండి. మీరు ఏదైతే వీడియో చేయాలనుకుంటే దాంట్లో వీడియో ఫైల్ కి వీడియో సెపరేట్ గా, ఆడియో ఫైల్ కి ఆడియో సెపరేట్ గా, ఎస్ఎఫ్ఎస్ ఫైల్ కి ఎస్ఎఫ్ఎక్స్ సెపరేట్ గా ఇలా ఫైల్స్ క్రియేట్ చేసుకుని మీరు వేసుకోండి. దీని దగ్గర ఇక్కడ ఫైల్స్ క్రియేట్ చేసుకోండి. నేను ఏం క్రియేట్ చేయట్లా, జస్ట్ న్యూ బిన్ ఎలా క్రియేట్ చేయాలి చెప్తున్నా. న్యూ బిన్ వేసుకున్న తర్వాత బిన్ నేమ్ చేంజ్ చేయాలనుకుంటున్నా. నేను ట్యూటోరియల్ కలర్ గ్రేడింగ్ కాబట్టి కలర్ గ్రేడింగ్ గురించి చెప్పాలనుకుంటున్నాను కాబట్టి కలర్ గ్రేడింగ్ అని నేమ్ ఇచ్చుకుంటున్నా. ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడికి రండి. అంటే మీ వీడియోస్ ఎక్కడైతే సేవ్ చేసుకున్నా అవి ఓపెన్ చేసుకోండి. ఈ రా ఫైల్స్ అండి. ఇట్లనే నేను ఇది రా ఫైల్స్, ఈ రా ఫైల్స్ నేను ఒక 4-5 తీసుకుంటున్నా. తీసుకొని ఇందులో యాడ్ చేసుకుంటున్నా. నేను ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా ఎడిట్ పేజ్కి వెళ్ళిపోతున్నాను. ఎడిట్ పేజ్కి వచ్చానండి. వచ్చిన తర్వాత మీరు ఏ ఫైల్స్ తీసుకుంటే ఇక్కడ కనబడతాయి. దీన్నే మీడియా పూల్ అంటారు. ఇది ప్రతి పేజ్ లో ఉంటుంది. మీడియా పూల్ గుర్తుపెట్టుకోండి. మీడియా పూల్ ప్రతి పేజ్ లో ఉంటుంది. వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి. టైమ్ లైన్ లో క్రియేట్ న్యూ టైమ్ లైన్ కనబడుతుంది కదా, న్యూ టైమ్ లైన్ మీద క్లిక్ చేయండి. నేమ్ అడుగుతుంది, నేమ్ ఇచ్చుకోండి. మీరు ఏమనుకుంటే అది ఇచ్చుకోండి. ఇచ్చిన తర్వాత ప్రాజెక్ట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. ప్రాజెక్ట్ సెట్టింగ్స్ చూసుకోండి. మీకు ఓకే టైమ్ లైన్ రిజల్యూషన్ ఇది హెచ్డి అండి. దీన్ని మనం 4K లో పెట్టుకోవాలనుకుంటే రిజల్యూషన్ సైజ్ 3840 అండి. 3840 × 2160 4K రిజల్యూషన్ సైజ్ 3840 × 2160 క్రియేట్ చేయండి. ఇంటర్ఫేస్ క్రియేట్ అయిపోయిన తర్వాత క్లిప్స్ అన్నిటి మీద ఇలా సెట్ చేసుకుని ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. సరిపోద్ది. ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మీ ఫుటేజ్ మొత్తం టైమ్ లైన్ లోకి వచ్చింది. వచ్చిన తర్వాత అప్పుడు కలర్ పేజ్ ఓపెన్ చేసుకోండి. కలర్ పేజ్ వచ్చితే కలర్ పేజ్ ఓపెన్ చేయగానే మీకు ఇలా కనబడుతుంది. చెప్పాను కదండి ఇది మీడియా పూల్. మనం ఫస్ట్ ఇక్కడ ఈ పేజ్ లో ఏదైతే డేటా తీసుకుంటామో ఆ డేటా మొత్తం ఇందులో కనబడుతుంది. మీరు ఇక్కడ కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అది ఎలాగో నెక్స్ట్ వీడియోస్ లో నేను చెప్తాను క్లియర్ గా. ముందు మనం ఇంటర్ఫేస్ గురించి మాట్లాడుకుందాం. మీరు కలర్ పేజ్ కి వచ్చినట్లయితే ఇక్కడ గ్యాలరీస్, స్టిల్స్, పవర్ గేట్స్ అని కనబడతాయి. ఈ మనం ఏం లేదండి, మనం గ్రేడ్ అయిన ఫుటేజ్ సేవ్ చేసుకోవడానికి జస్ట్ ఇలా రైట్ క్లిక్ ఇచ్చి గ్రాబ్ స్టిల్ అని నొక్కితే ఈ స్టిల్ ఇక్కడ సేవ్ అవుతుందండి. ఇది స్టిల్స్ లో సేవ్ అవుతుంది. జస్ట్ ఆ స్టిల్ మనం కాపీ చేసుకున్నాం కదండి, ఆ కాపీ చేసుకున్న స్టిల్ జస్ట్ దీనికి అప్లై చేయడం కోసం నెక్స్ట్ ఏదైనా షార్ట్ లో కూడా అదే క్లిప్ వచ్చినట్లయితే మీరు దాన్ని మళ్ళీ గ్రేడ్ చేయకుండా మీరు ముందు చేసిన గ్రేడ్ స్టిల్ ని తీసుకొచ్చి ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. జస్ట్ అలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే చాలు, ఆటోమేటిక్ గా దానికి ఉన్న పవర్ గ్రేడ్స్ అన్ని దానికి అప్లై అయిపోతాయండి. జస్ట్ సింపుల్ గా అలా గ్రేడ్ అవుతుంది. అంత మించి ఏం లేదండి. జస్ట్ అప్లై చేసిన గ్రేడ్ అంతా ఇలా పడిపోతుంది. సేమ్ అది కూడా పవర్ గ్రేడ్స్ కూడా అంతేనండి. ఇక్కడ మనం సేవ్ చేసుకుని ఉంటాం. దీనిపైన ఇలా రైట్ క్లిక్ ఇచ్చినా, డబుల్ క్లిక్ ఇచ్చినా, అప్లై గ్రేడ్ అని నొక్కినా ఈజీగా అది మనకి స్టిల్ లో కాపీ అయిపోతుందండి. ఒకసారి మీకు చూపిస్తా చూడండి. మనం నోటరీ క్రియేట్ చేసుకుంటాం. నోటరీ గురించి నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనకి ఈ స్టిల్ కావాలి. ఈ స్టిల్ జస్ట్ దీనిపైన డబుల్ క్లిక్ ఇవ్వకుండా ఇలా రైట్ క్లిక్ ఇచ్చేసి అప్లై గ్రేడ్ అని నొక్కండి. ఆటోమేటిక్ గా పడిపోతుంది. మనం చేయాల్సిన గ్రేడ్ మొత్తం ముందు చేసిన గ్రేడ్, సేవ్ చేసుకున్న గ్రేడ్ నోటరీస్ అన్ని ఇలా పడిపోద్దండి. దీన్ని నోటరీ అంటారండి. ఓకేనా? అంతే. దీని గురించి అయితే అంతకు మించి ఏం లేదు. నెక్స్ట్ వచ్చి లట్స్ వచ్చేసరికి చెప్పాను కదండి, మనం ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎలాగ ఇంపోర్ట్ చేసుకోవాలన్నది దాని గురించి వీడియో చేస్తాను క్లియర్ గా. లట్స్ మనం ఏదైతే లట్స్ మన సిస్టమ్ లో ఉన్నాయో, అదేక మనం కొనుక్కున్న లట్స్ ఏమైనా ఉన్నాయో ఇవన్నీ దీంట్లో లట్స్ ఉంటాయండి. ఇవన్నీ లట్స్. దీని లట్స్ పేయండి. ఇది మీడియా పూల్. చెప్పాను కదా, ఫస్ట్ మీడియా ట్యాబ్ లో ఏదైతే వీడియోస్ ఉంటాయో, ఏదైతే మనం ఇంపోర్ట్ చేసుకుంటామో ఆ క్లిప్స్ అన్ని ఇందులో ఉంటాయండి. నెక్స్ట్ క్లిప్స్ అండి. క్లిప్స్ కనపడుతుంది కదా, క్లిప్స్ అంటే ఏం లేదండి, ఇక్కడ ఉండే అన్నీ ఈ క్లిప్సే ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి అయితే ఇది వ్యూవర్ అండి. వ్యూవర్ అంటారు, వ్యూవర్ పేజ్ అంటారు. మనం ఏదైతే గ్రేడ్ చేస్తామో దీంట్లో చూసుకుంటాం. ఓకేనా? దీంట్లో చూసుకుంటాం. మనం ఏ గ్రేడ్ చేసినా మన గ్రేడ్ నచ్చితే గ్రేడ్ మొత్తం దీంట్లో చూసుకుంటాం మనం. తర్వాత ఇది రిఫరెన్స్, ఇది ఇమేజ్ వైపు, ఇది మనం ముందు ఏదైనా చెప్పుకునేటప్పుడు ఇవన్నీ ఇట్ల గురించి కూడా నేను ఇట్ల గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నెక్స్ట్ ఇది HQ, ఈ డిజేబుల్ ఆల్ ప్రాక్సీస్, ఇది ప్రిఫర్ ప్రాక్సీస్. ఇది HQ, మన HQ లో ఉన్నాం కాబట్టి HQ అని చూపిస్తుంది అండి. ఇది HQ కెమెరా. ప్రాక్సీలో ఉంటే ప్రాక్సీ చూపిస్తుంది ఇక్కడ. ఇది అల్ట్రా HD, ఫుల్ HD, పోర్ట్రేట్, స్క్వేర్ ఇమేజెస్ అండి. ఇది కస్టమ్ టైమ్ లైన్ సెట్టింగ్స్ ఇవన్నీ. ఓకేనా? మనం టైమ్ లైన్ లోనే మీకు చెప్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది నోడ్ ఎడిటర్ అండి. ఇది మెయిన్ డైవిన్సీ రిజాల్వ్ హార్ట్ లాంటిది. ఏ నోడ్ తర్వాత ఏ నోడ్ వేసుకోవాలన్నది దీంట్లోనే ఉంటది. ఈ నోడ్ ఎడిటర్ లో ఏమేమి ఉంటాయి అంటే, ఏ నోడ్ తర్వాత ఏ నోడ్ వేసుకోవాలి. దీంట్లో నోడ్స్ చాలా ఉంటాయండి. మనకి సీరియల్ నోడ్,
ప్యారలల్ నోడ్, కీ మిక్సర్ నోడ్, అలాగా యాడ్ నోడ్ అడుగుతుంది, కరెక్టర్ నోడ్, ప్యారలల్ నోడ్, లేయర్ నోడ్, కీ నోడ్, స్ప్లిట్టర్, కంబైనర్ ఇవన్నీ ఉంటాయండి నోడ్స్ అండి. ఈ నోట్స్ మనం ఎలాగా ఏ నోడ్ దేని తర్వాత ఏం ఉపయోగపడుతుంది, నోట్స్ లో ఎలా యూజ్ చేసుకోవాలి, ఈ నోట్స్ గురించి మనం పర్టికులర్ గా ఒక వీడియో చేసుకుంటాం. దీని గురించి మొత్తం ఇది ఏం లేదండి, నోట్ ట్యాబ్ అంటారు, నోడ్ ఎడిటర్ అంటారు. ఇదంతా గ్రేడింగ్ మొత్తం ఇక్కడే జరుగుతూ ఉంటది. ఏ నోట్ తర్వాత ఏం చేస్తాం అన్నదే తెలియడానికి ఇది. దీని గురించి తర్వాత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. దీని గురించి సెపరేట్ వీడియో వస్తుంది. ఇది టైం లైన్ అండి, ఏం లేదు ఇక్కడ ఉండే టైం లైన్ ఇది కనబడుతుంది కదా టైం లైన్. ఎఫెక్ట్స్, కలర్ స్పేస్, ఇవన్నీ ఎఫెక్ట్స్ అండి. మనం ఏ ఎఫెక్ట్స్ ఏం వాడాలి ఏంటి అని మొత్తం కలర్ పేజీలో ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎడిట్ పేజీలో ఎఫెక్ట్స్ ఉంటాయి, మళ్ళీ ఫ్యూజన్ పేజీలో ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ మటుకు ఎఫెక్ట్స్ అండి, ఎఫెక్ట్స్ ఇక్కడ ఉంటాయి, ఇక్కడ ఆన్ ఆఫ్. ఇది లైట్ బాక్స్ అండి. మనం ఏదైతే కలర్ గేట్ చేసాం, ఏదో ఒకటో రెండు క్లిప్ మిస్ అయ్యాం అనుకోండి, జస్ట్ ఇది ఓపెన్ చేసి చూసుకోవడం కోసం. ఓ ఇలా కనపడుతుంది, దీనికి కలర్ గేట్ అవ్వలేదు, ఓకే ఇది నొక్కితే డైరెక్ట్ గా ఇది ఇక్కడ మనం ఇలా ప్రెస్ చేస్తే డైరెక్ట్ గా దాని దగ్గరికి వెళ్ళిపోద్దండి. కనపడుతుందా మీకు? ఇప్పుడు మామూలుగా ఇదిగోండి దీంట్లో ఉన్నాం మనం వేరే క్లిప్ కి వెళ్ళాలి, చాలా లాంగ్ లో ఉంది, పేజ్ లో కనపడట్లేదు. జస్ట్ ఇలా చూసుకొని ఈ క్లిప్ గ్రేడ్ చేద్దామని ఈ క్లిప్ మీద టైప్ చేసి క్లిక్ చేసి ఓపెన్ చేస్తే ఆ క్లిప్ వచ్చేస్తుంది. పైన అన్ని ఇంకేం లేవు. ఈ డైమెన్స్ రిజల్వ్ ఫైల్ ఎడిట్ వీటి గురించి నేను తర్వాత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి కిందకి రండి. కిందకి వచ్చినట్టయితే రా, ఇది కెమెరా రా అండి. మనం ఈ క్లిప్స్ కి రావండి. రెడ్, యారీ, అలెక్సా అలాంటివి వాడితేనే ఆ క్లిప్స్ కే కరెక్ట్ గా చూపిస్తాయి. అవునా కాదా అన్నది వీటికి చూపించలేదు. అంటే ఇప్పుడు మనం ఇంకోది రెడ్ ఏమన్నా పట్టుకుంది, ఇదేంటి బ్లాక్ మ్యాజిక్ రెడ్ హీలియం, ఇది రెడ్ హీలియం. ఇదే క్లిక్ మనం ఇప్పుడు టైం లైన్ లోకి ఇంక్లూడ్ ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ క్లిప్ ఉందండి. ఈ క్లిప్ మీద నొక్కాను, ఇప్పుడు చూడండి మీకు కెమెరా రా ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత క్లిప్ మీద నొక్కండి, ఆటోమేటిక్ గా అది ఏ షాట్ ఎప్పుడు వాడారో ఏంటో టెంపరేచర్, టింట్, ఎక్స్పోజర్ అన్ని వచ్చేస్తాయండి. అప్పుడు ఏం వాడారు ఏంటి అన్నది అది కెమెరా రా. నెక్స్ట్ వచ్చేసి ప్రైమరీ వీల్స్ అండి. ఎక్స్పోజర్ కంట్రోల్ చేయడానికి మనం దీన్ని యూజ్ చేస్తాం, లుక్ క్రియేట్ చేయడానికి కూడా ఇది యూజ్ చేస్తాం. అది ఎలాగేంటంటే ముందు వీడియోస్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చి హెచ్డిఆర్ వీల్స్, సేమ్ ప్రైమరీ వీల్స్ లాగే ఉంటుంది, కానీ ఇది చాలా పవర్ఫుల్ అండి. జస్ట్ అలా కొంచెం అలా కదిపితే చాలు మీకు ఆటోమేటిక్ గా చేసేస్తుంది. అది జస్ట్ అలా కదిపితే చాలండి. ఇప్పటి వరకు అయితే మనం హెచ్డిఆర్ వీల్స్ వరకు చెప్పుకున్నాం. నెక్స్ట్ వీడియో నుంచి మనం ఆర్జీబీ మిక్సర్ గురించి, మోషన్ అరే గురించి, నెక్స్ట్ ఈ సెకండరీస్ గురించి, కర్వ్స్ గురించి, ఈ స్కోప్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తానండి క్లారిటీగా. ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనం అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నేను మళ్ళీ ఒక్కో దానికి ఒక్కో వీడియో సెపరేట్ గా చేస్తానండి. మీకు మటుకు మా వీడియో ఇన్ఫర్మేటివ్ అనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ సెక్షన్ లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మేము తప్పకుండా రిప్లై ఇస్తాం. థ్యాంక్